బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తమ పాఠశాలను తమ ఊర్లోనే కొనసాగించాలని విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం అల్లెన గ్రామంలో మా బడిని తరలించొద్దంటూ విద్యార్థులతో కలిసి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు ప్రారంభమవుతున్న బూర్జా మండలంలోని అల్లెన గ్రామంలో మాత్రం నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. రేషనలైజేషన్ లో భాగంగా గ్రామంలో పాఠశాలలోని 6, 7, 8 తరగతులను వేరే ఊరిలో కలిపేయడంతో గ్రామస్తులంతా కలిసి విద్యార్థులతో పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. అల్లెన గ్రామానికి చుట్టూ ఏరు ప్రవహిస్తుంది. వర్షాకాలం వస్తే అది పొంగిపొర్లి గ్రామానికి రాకపోకలు కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి గ్రామంలోని పాఠశాలలో 6, 7, 8 తరగతులను బూర్జా మండలం పాలవలస UP పాఠశాలలో కలిపేశారు. ఒకవేళ ఏరు పొంగితే పాలకొండ మీదుగా దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ విద్యార్థులు పాఠశాలకు చేరుకోలేరు. ఇప్పటికీ ఈ సమస్యను విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యేకు తెలిపామని, అయినప్పటికీ నేటి పాఠశాల ప్రారంభం కేవలం 5వ తరగతి దాకా చేశారని, ఉపాధ్యాయులను అడిగితే పాలవలస పాఠశాలలో కలిపినట్టు చెబుతున్నారని గ్రామస్తులు వాపోయారు. తమ ఊరి విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వారి ఉన్నత విద్యకు ప్రోత్సహించేలా మా గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మాది శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం అలీనా విలేజ్. మా స్కూలు ఇదివరకు 6th, 7th, 8th వరకు ఉండేది. మాది టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 1 to 8 70 మెంబర్స్ ఉన్నారు. మా స్కూల్ అయితే డిగ్రేడ్ చేశారు. ఇక్కడ నుంచి 6, 7, 8 స్కూల్ వెళ్ళాలంటే సుమారుగా 10 కిలోమీటర్లు అబోవ్ వెళ్ళాలి. అదేవిధంగా ఈ మండలంలో 6, 7, 8 స్కూల్ డిగ్రేడ్ చేయడానికి పక్క మండలంలో చూస్తే మాకన్నా స్కూల్ చాలా తక్కువగా ఉన్న స్కూల్ అన్ని కూడా 6, 7, 8 కంటిన్యూ చేశారు. మేము ఇదివరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, MBO దగ్గరికి వెళ్ళాము, DO దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అలాగనే మాకు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా కమిషనర్ కూడా మాకు సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇప్పటి వరకు మా స్కూల్ ఈ రోజు ఓపెనింగ్, ఈ రోజుకి వచ్చేసరికి 1 to 5 వరకు మాత్రమే స్కూల్ బుక్స్ కూడా రావడం జరిగింది. ఈ పిల్లలు సుదూర ప్రాంతం వెళ్ళాలంటే మాకు వాగు వంగలు పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతకు కూడా దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ స్కూల్ యథావిధంగా కొనసాగించాలంటే మేము కోరుకుంటున్నాం. మా స్కూల్ తక్కువగా ఉంటే మీరు తీసేయండి, గవర్నమెంట్ కి విరుద్ధంగా ఉంటే తీసేయండి, పర్వాలేదు. మా స్కూల్ స్ట్రెంత్ బాగానే ఉంది, ఎందుకు తీసేస్తున్నారు? మా పక్క మండలంలో స్కూల్లో, మాది స్కూలు 70 మంది స్ట్రెంత్ ఉంటే పక్క మండలంలో 54, 60 ఉన్న స్కూళ్ళన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మా స్కూల్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? అక్కడ ఒక రూలా, మాకు ఒక రూలా? దయచేసి ఇదంతా కూడా సానుకూలంగా స్పందించి మా స్కూల్, మా పిల్లలందరూ కూడా ఉన్నత విద్య ఇక్కడ చదువుకుని ఉన్నతమైన స్థాయిలో అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి అందరూ చదువుకునే వెళ్ళే వాళ్ళం కాబట్టి మా గ్రామంలో మాకు అందరూ ఇక్కడ కూలి పని చేసుకుని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుకునేలాగా కొనసాగించాలని అందరూ మేము అనుకుంటున్నాం.